సినిమాలో స్పెసిఫిక్గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలలో. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో, హీ డిడ్ంట్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh, the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande మెచ్యూర్డ్ యాక్టింగ్ టు ది పీక్ అసలు విహర్ష్ దైతే anta atande, and I'm so happy and thankful